కేసీఆర్ కిట్ అనేది తండ్రి మనసుతోని ఆలోచించి తెచ్చిన పథకమట. అగో ఆ కిట్టుల తండ్రికి సంబంధించినవి కాదు, సంటి పోరగాన్లకు వేసే డైపర్ల కాడ నుంచి పౌడర్ల దాకా మొత్తం తల్లికి బాలింతకు సంబంధించినవి ఉంటాయి. తండ్రి మనసుతో ఆలోచన చేసి తెచ్చినట్టు అట్లెవల కనిపించిన బాలన్న అంటే సబితా ఇంద్రారెడ్డి మేడం చెప్తున్నది. నుర్రి అమ్మ మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడము కేసీఆర్ సార్ భజన సురువు చేయండి. ఏం నూనె వేయాలా, ఏం సబ్బు పెట్టాలా, ఎట్లా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అమ్మ వచ్చి చెప్పాలా, అమ్మమ్మ వచ్చి చెప్పాలి. కానీ ఆ పాత్ర కూడా పోషిస్తూ వచ్చి చెప్పుడే కాదు, దగ్గరుండి ఓ నెల 2 నెలలు అవసరం అయితే 3 నెలలు బాలింత ఇంటికాడనే ఉండి పిల్లలకు పెయ్యంత సమరు పెట్టిన కాడ నుంచి కాల్జేలు రాసిన కాడ నుంచి పోడలు రాసేదాకా చూసేటోళ్ళు. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నారు మేడము? నేను అడిగాను ఒకరోజు, కేసీఆర్ గారు కిట్ ఇచ్చిన్నారు బాగుందన్న, మరి 12,000 13,000 ఎందుకు వేయాల్సి వచ్చింది అని అడిగాను. ఒక్క మాట చెప్పాను. నిజంగా నాకు అంటే కడుపులో నుండి పీకినట్టు అనిపించింది. కడుపుల నుంచి వీకినట్ట అట్లెందుకు అనిపించే ఆ ముచ్చట కూడా మీరే చెప్పుర్రి. అందరూ ఇంట్లో కలిగిన వాళ్ళు ఉండరు, కూలికి పోయి పనికి పోయి పని చేసుకునే కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. నెల కాగానే పిల్ల కొంచెం నెల నిండగానే బాలింత అయినా కూడా ఆ కుటుంబంలో అవసరాలకు పనికి పోతూ ఉంటుంది. ఒకవేళ నిజంగా పనికి పోకపోయినా ఇంట్లో నత్తను ఎవరో ఒకరు పోరుతూ ఉంటారు, పో మా పనికో ఇంకా నెల అయిపోయింది కదా అంటూ ఉంటారు. కానీ పిల్ల తల్లి ఇద్దరు 3 నెలలు రెస్ట్ తీసుకుంటేనే పిల్లకు మంచిది, తల్లికి మంచిది. ఆ 10,000 అకౌంట్లు ఉంటేనన్నా దాని గురించన్నా వాళ్ళు పనికి పోకుండా ఉంటారమ్మా అని చెప్పారు. మరి అంత మంచి ఆలోచన చేసినాక కూడా ఆడోళ్లే ఓడగొట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను ఎందుకు మూలకు కూర్చుండబెట్టిర్రు? ఆ ముచ్చట కూడా మీరు చెప్తేనే మంచిగా ఉంటుంది మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.